వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. నేను రేవతి. రామలక్ష్మణులను మనం చూడలేదు గాని అచ్చుగుద్దినట్లు పొంగులేటి బ్రదర్స్ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అటు వ్యాపారంలో, ఇటు రాజకీయాలలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదోడు వాదోడుగా తమ్ముడు ప్రసాద్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి నిర్ణయం వెనుక చిన్నగా పిలుచుకునే ప్రసాద్ రెడ్డి అభిప్రాయం ఉంటుందన్నది వాస్తవాంశం. ఎప్పుడూ అన్నచాటు తమ్ముడిలా ఉండే ప్రసాద్ రెడ్డి నిదానానికే నడక నేర్పాడు అన్న రీతిలో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండడంతో వ్యాపారాలను ముందుకు తీసుకువెళుతూనే అన్న రాజకీయ ఎదుగుదలలో ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిన్నగా పిలుచుకునే ప్రసాద్ రెడ్డిని ప్రతి అంశంలో సూచనలు స్వీకరించడం పరిపాటి అనడంలో అతిశయోక్తి లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి తెర వెనుక మంత్రాంగం నడిపించిన ప్రసాద్ రెడ్డి ఏడాది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు చేరిన ప్రసాద్ రెడ్డి ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని తానై పాలేరు బరిలో కనీవిని మెజార్టీ సాధించడంలో ప్రసాద్ రెడ్డి కీలక భూమిక పోషించారు. ప్రజాక్షేత్రంలో నిలవాలని శతవిధాలా ప్రయత్నం చేసిన ఆశ నెరవేరలేదు. అయినా అసంతృప్తికి లోనవ్వకుండా అన్న అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ అభ్యర్థి వెయ్యాల వారి కుటుంబ సభ్యుని గెలుపు కోసం పాలేరు నియోజకవర్గ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తానువ్వక ఇతరులను నొప్పించక అన్నట్లు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అందరినీ కలుపుకుంటూ అన్నను మించిన తమ్ముడిగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో అన్నను మించి ప్రజల అభిమానం సంపాదించుకుంటారా, అన్నచాటు తమ్ముడిలా ఉంటారో భవిష్యత్తులో తేలనుంది.